అట్ల తద్దికి ముందు రోజు ఈ విధంగా నేను శుభ్రంగా ఇల్లులన్నీ కడుక్కొని ముగ్గులు పెట్టుకొని ఇల్లంతా ఇలా డెకరేషన్ చేసుకున్నాను. అత్తయ్య గారు లేరు కాబట్టి నేనే ముందు రోజు అన్నీ కడుక్కొని ముగ్గులు పెట్టుకొని ప్రతిసారి నేనే చేస్తాను. ఈసారి ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకున్నాను అన్నీ ఇలా చేసినా చూడండి. ఈ విధంగా ఇలా ముగ్గులు పెట్టుకున్న తర్వాత మళ్ళీ నా పూజకు కావాల్సిన సామాను అన్నీ ఇలా సర్దుకున్నాను. దేవుడి పూజకి బాగా ముందుగానే అన్నీ శుభ్రం చేసుకొని సర్దుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో తీసానండి. ఈ విధంగా బాగా గౌరీదేవి చేసుకోవాలని తోరం అది సమర్పించుకొని సాంబ్రాణి ధూపం అది వేసుకొని నవధాన్యాలతో ఒక శ్లోకం చదువుకొని అమ్మవారికి పూజ చేసుకుని 11 అట్లు గౌరీదేవికి నైవేద్యం పెడతాము. గౌరీదేవి అష్టోత్తరం అది చదువుకొని కథ చదువుకొని పసుపు కుంకాలతో బాగా పూజ చేసుకొని అమ్మవారికి తోరం సమర్పించుకొని నైవేద్యాలు పెట్టుకొని తిమ్మనం పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజ చేసుకుంటాము. సుమంగళిగా సిరి సంపదలతో సౌభాగ్యాలతో ఉండాలని చల్లగా చూడమని అమ్మవారిని ప్రార్థించుకుంటూ నా చేతులతో నేను పూజ చేసుకొని అన్నీ తయారు చేసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది.